కడప జిల్లా బద్వేలు మండలం బైనపల్లి గ్రామ సమీపంలో నాగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి అక్రమంగా ఇంటిని నిర్మించాడని ఇరిగేషన్ మరియు రెవెన్యూ అధికారులు గురువారం ఇంటిని కూల్చివేశారు. అక్రమ నిర్మాణాలు తొలగించాల్సిందేనని అధికారులు పేర్కొన్నారు. ఎటువంటి నోటీసు ఇవ్వకుండా తొలగించడాన్ని గ్రామస్తులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అనేక నాటకీయ పరిణామాల మధ్య రాత్రి అధికారులు ఇంటిని కూల్చివేశారు. ఈ సందర్భంగా బాధితుడు నాగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో టీడీపీ ప్రభుత్వంలోనే ఇంటి నిర్మాణాలు చేశానని, అన్ని అనుమతులు ఉన్నాయని, అర్ధరాత్రి ఇంటిని కక్షపూరితంగా టీడీపీ నాయకులు కూల్చివేశారని శ్రీకాంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. అక్రమ నిర్మాణాలన్నీ ప్రభుత్వం గుర్తిస్తే పగటిపూటను తొలగించాలని, అర్ధరాత్రి పూట తొలగించడం ఏంటని అధికారుల తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. ఈ సంఘటనలపై ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, మున్సిపల్ చైర్మన్ వాకమల రాజగోపాల్ రెడ్డి, బద్వేలు జెడ్పీటీసీ చిన్నపోల్ రెడ్డి పలువురు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఈ కారణంగా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈరోజు ఇంత బాధాకరమైన దుర్ఘటన జరగడం చాలా నిజంగా చెప్పుకోవాలంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇది ఖచ్చితంగా టీడీపీ వాళ్ళు కక్ష సాధింపు చర్య కింద చేశారు. వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పటికీ, మేము సర్పంచ్గా ఉన్నప్పటికీ ఏ రోజు కూడా టీడీపీ అని కానీ వైసీపీ అని కానీ భేదం లేకుండా ప్రతి ఒక్కరిని మంచిగా చూసుకున్నాం. అందరికి కూడా మేము న్యాయం చేసినాం. ఏది కూడా వాళ్ళకు ఏ సమస్య వచ్చి ఎక్కడ పంచాయతీ ఆఫీసులకు వెళ్ళినా మా ప్రజలు ఎటువంటి సమస్య ఉన్నా కూడా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకు ఇబ్బంది కలగకుండా అందరికి కూడా న్యాయం చేస్తూ వచ్చినాము. అయితే టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఎలక్షన్కు ముందు తెలుగుదేశం లేక రమ్మని మమ్మల్ని చాలా ప్రెజర్ చేశారు. మేమైతే రాము, ఖచ్చితంగా మేము జగనన్న నమ్మటే ఉంటామని చెప్పినాం కరాఖండిగా. అయితే అది మనసులో పెట్టుకున్న వాళ్ళు ఎలక్షన్ జరిగిన రిజల్ట్ వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళు ఏదో విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూశారు. కానీ ఇంత స్థాయిలో ఈ స్థాయిలో మా మీద ఇంత కక్ష పెంచుకున్నారని చెప్పేసి మేము కళ్ళ కూడా అనుకోలేదు. మాకు తెలిసిన సమాచారం ప్రకారం, కొంతమంది చెప్పిన అధికారుల ప్రకారము రితీష్ రెడ్డి గారు, రితీష్ రెడ్డి అన్న మీరే చల్లగా పడుకోండి, మీరే అన్నారు. అధికారికి ఫోన్ చేసి మీరు రూము పగలు కొడితే కుర్చీలో కూర్చోవనండి అధికారంగా, లేదంటే మీరు కుర్చీలో కూర్చోకుండా రేపు నుంచి ఉద్యోగాలు మానేసుకోండి, ఇళ్ళల్లో కూర్చోండి అని చెప్పేసి అంత గట్టిగా చెప్పినారు. మరి అంత గట్టిగా చెప్పడానికి కారణం ఏంటో మాకైతే తెలియదు. మేము ఏ రోజు కూడా మీ పార్టీ వాళ్ళకి కానీ, మీ పార్టీకి సంబంధించిన నాయకులకు కానీ